వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. భూముల కేటాయింపు, ఇతర అనుమతులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ తరుణంలో రాజధాని అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాజధానిలో మరింత భూ సమీకరణకు అంటే ల్యాండ్ పూలింగ్ కు చేపడతామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా 29 గ్రామాల పరిధిలోని 2000 మంది రైతులు భూ సమీకరణకు ముందుకు రాలేదని చెప్పారు. వారు ల్యాండ్ పూలింగ్ లో కలిస్తే సరే, లేదంటే 15 రోజుల్లో భూ సేకరణకు చర్యలు ఉంటాయంటూ స్పష్టం చేశారు సీఎం. ఇదే సమావేశంలో అమరావతి రైతులు వేర్వేరుగా జేఏసీలుగా ఏర్పడి చిన్న సమస్యలను పెద్దగా చూస్తూ జటిలం చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని అమరావతి రైతులు ఒక్కతాటిపైకి ఎందుకు లేరు అని ప్రశ్నించారు. మరి చంద్రబాబుతో జరిగిన భేటీలో రైతుల సమస్యలకు పరిష్కారం లభించినట్లేనా? సమస్యలు కొలిక్కి వస్తాయా? ఒకప్పుడు హైదరాబాద్ లో 1,00,000 పలికిన ఎకరం ధర అభివృద్ధి చర్యల తర్వాత నేడు 170 కోట్ల రూపాయలు పలుకుతుందని చెప్పారు చంద్రబాబు. దీనివల్ల లబ్ధి పొందింది ఎవరు అని ప్రశ్నించారు ఆయన. తాజాగా చేపట్టే ల్యాండ్ పూలింగ్ కు కారణాలను కూడా సమావేశంలో వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడున్న పరిధి అయితే అమరావతి ఒక మున్సిపాలిటీగా మారిపోతుందని, కానీ రాజధాని నగరాన్ని ఒక అంతర్జాతీయ సిటీగా మార్చాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మాణాలు వైసీపీ హయాంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 2019 నుంచి 24 మధ్య అమరావతికి నష్టం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని, రైతుల ఐక్యంగా పోరాడి కాపాడుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో వర్గాలుగా విడిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సుత్తిమెత్తంగా హెచ్చరించారు బాబు. అమరావతిని ఏపీకి గ్రోత్ ఇంజిన్ గా పేర్కొన్న ముఖ్యమంత్రి ఇక్కడి అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందుగా అందుకోవాలని సూచించారు. రిటర్నబుల్ ఫ్లాట్లను తొందరపడి అమ్ముకోవద్దన్నారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి, అక్కడ పలుకుతున్న భూముల ధరల గురించి ప్రస్తావించారు చంద్రబాబు. అమరావతి రైతులతో సమావేశమైన మర్నాడే కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో 16,666.57 ఎకరాల భూములను సమీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని 7 గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో భూములు తీసుకోవాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఈ భూమిని సమీకరించనుంది ప్రభుత్వం. ఆ 7 గ్రామాల పరిధిలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొండలు, గుట్టలు, జలవనరులు ఎక్కువగా ఉన్నాయి. తొలి విడత ల్యాండ్ పూలింగ్ లో అమలు చేసిన ప్యాకేజ్ ని తాజాగా భూములు తీసుకోనున్న 7 గ్రామాల రాజధాని అమరావతిలో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు పరిశ్రమల ఏర్పాటుకు స్మార్ట్ ఇండస్ట్రీస్ జోన్ కూడా ఏర్పాటు చేస్తారు. రాజధాని పనులు స్పీడ్ అందుకోవడంతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా విద్యా, పరిశోధన సంస్థలు రావచ్చు. అందుకే భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో రైతుల నుంచి భూములు సమీకరించే యోచనలో ఉంది సర్కార్. ఒలింపిక్స్ నిర్వహించుకునేందుకు పోటీ పడే స్థాయిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల కమిటీ మరోసారి వారితో సమావేశమైంది.
మనం చూసాం ఏదైతే ఏపీలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో రాజధాని కోసం అమరావతి పేరును ప్రతిపాదించడం, అప్పుడు అసెంబ్లీలో జరిగిన మాటలు, దానికి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు తెలపడం, ఆ తర్వాత దానికి సంబంధించి భూములని రైతులు వారు స్వచ్ఛందంగా ఇవ్వడం, ఆ 33,000 ఎకరాలకు సంబంధించి అప్పుడు మరి 3 క్యాపిటల్స్ అనడము, 3 క్యాపిటల్ సంబంధించి మళ్ళీ రైతుల రోడ్ల మీదకి రావడము, ఇవన్నీ చూసాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన కూడా నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024లో. ఇప్పుడు మళ్ళీ అంటే ఏపీని డెవలప్ చేయడానికి అక్కడ బ్యాంకులు కావచ్చు, ఇతర ఇది కావచ్చు, ఏదైనా సరే డెవలప్మెంట్గా అమరావతిని రాజధానిగా ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి, అంతర్జాతీయ నగరంగా ఈ అమరావతి రాజధానిని తీసుకెళ్ళడానికి లాస్ట్ టైం తీసుకున్నటువంటి 33,000 ఎకరాలతో పాటు ఈసారి మరో 16,000 ఎకరాలు, దాదాపుగా 17,000 ఎకరాల వరకు కావాలి, ఇవ్వాల్సిందే అంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే గనక అమరావతి ఒక మున్సిపాలిటీగానే ఉంటుంది అంటున్నారు. మరి గతంలో 33,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఇది మున్సిపాలిటీగా ఉంటుందనే తీసుకున్నారు. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి కదా, వాదనలు వచ్చాయి కదా. వారికి గతంలో తీసుకున్నటువంటి భూములకి ఇప్పుడు వచ్చి ఇంకా న్యాయం జరగలేదు అంటూ అమరావతి రైతులు మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ 16,000 ఎకరాలు కావాలి, దీనికి సంబంధించి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, లేకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడడం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఎదురవుతున్నటువంటి మరొక ప్రశ్న. మరి వీరందరినీ ఒప్పించే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు? కేంద్ర సహకారం చేస్తోంది. ఏదైతే నష్టాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరి రైతుల్ని ఏ విధంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడదాం. రైట్, అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి మరో 16,000 ఎకరాలు, 16,6666 ఎకరాలు కావాలంటూ కూడా ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దానికి రైతుల నుంచి వస్తున్నటువంటి రెస్పాండెంట్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, ఏ విధంగా ఉంది రైతుల దగ్గర నుంచి మరొక మారు అంటే భూసేకరణ 2.0కి సంబంధించి రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? రైతులకు సంబంధించినంత కూడా అమరావతి ప్రాంతం ప్రజెంట్ భూ సేకరణకు సంబంధించి, భూ సమీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక పార్సిగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా రెండో విడతలో ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మొదలైనటువంటి డిస్కషన్ అయితే గతంలోనే ఈ రెండో విడత భూ సేకరణకు సంబంధించి జరిగినటువంటి డిస్కషన్ లో భాగంగా అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ తర్వాత ప్రభుత్వం ఇంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సర్దుబాటు చేసుకోవడం, అదేవిధంగా రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, రైతులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం, రెండో విడతకి సంబంధించి సేకరణకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత నుంచి మొదటి విడత భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున తర్జన భర్జన జరిగినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు అమరావతి మెగా సిటీ నిర్మాణానికి సంబంధించిన ఒక 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం, అదేవిధంగా 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం, ఇలాంటి పెద్ద పెద్ద హైలైట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైన దుమారాన్ని రేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మనం భూములు ఇవ్వాల్సినటువంటి చోట భూ సేకరణకు సంబంధించినటువంటి అంశం 15 రోజుల్లో భూ సమీకరణకు సంబంధించినటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజెంట్ రాజధానిలో ప్రత్యేకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడతగా ఇచ్చినటువంటి రైతాంగం అంతా కూడా సమావేశమయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ, ఆ తర్వాత రెండో విడత భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మొదటి విడత జరిగినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశంలో
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు కూడా పూర్తిగా అమలులోకి రాలేదు. కనీసం ఒక రూపు కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆ అండర్ గ్రౌండ్ కేబుల్స్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మొదటి విడతగా తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదన్నటువంటి ఒక ఆందోళన స్థానిక రైతాంగంలో కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మొదటి విడత ఇచ్చినటువంటి రైతులు కూడా సమావేశమయ్యారు. తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులను చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూటమిగా ఏర్పడిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసినటువంటి కామెంట్స్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతిగా ఉంటుంది, అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే కనుక రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలకు పూర్తిగా మారాలంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి నిధులు కావచ్చు, భూములకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు సమీకరించి వాటిని రాజధానిలో అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించేటువంటి సిచ్యువేషన్ ఒక ఎత్తు అయితే, భూములకు సంబంధించినటువంటి అంశం కూడా రెండో ఎత్తుగా కనిపిస్తుంది. కాయిన్ కి రెండో సైడ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భూములు ఇచ్చినటువంటి రైతులు, మొదటి విడత ఇచ్చినటువంటి రైతులు కూడా కొంతవరకు కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మరింత అభివృద్ధి చెందుతుంది, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి, అంతర్జాతీయ నగరంగా అమరావతిని రూపు తీసుకొస్తారనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 18 నెలలు అంటే దగ్గర 2 ఏళ్ళు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రెండో విడత భూములకు సంబంధించి సేకరణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే తెర మీదకి వచ్చినాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలోనే రెండో విడత భూములకు సంబంధించి తీసుకోవాలన్నటువంటి నిర్ణయం వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవటం, ఆ తర్వాత రైతాంగం దగ్గర నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. రైతులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించి భూములు తీసుకున్న తర్వాత వాటిని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి లాంటి మెగా సిటీని నిర్మించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒకవైపు అయితే కనుక అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, నిధులు కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించి వాటిలో నిర్మాణాలు ప్రారంభించడం అంటే ఒక ఎత్తు, ఒక సవాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు 2019కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కొలికి తీసుకొస్తామని చెప్పారు. అవి కూడా ఇంతవరకు కొలిక్కి రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూములకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, రైతులు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా ప్రజెంట్ రాజధాని ప్రాంతంలో చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా మొదటి విడత రైతులే ఇచ్చారన్నారు, కానీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి అంటే భూమి సమీకరణకు సంబంధించి రైతుల నుంచి సరైన స్పందన లేదంటే విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం మాట్లాడదాం. బాలకోటే గారు ఉన్నారు అమరావతి జేఏసీ నుంచి. బాలకోటే గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో ఆశా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా సందర్భాల్లో అమరావతి డెవలప్మెంట్ సంబంధించి, అమరావతి ల్యాండ్కి సంబంధించి అప్పట్లోనే మనం రెండవ దశ భూముల సేకరణకు సంబంధించి కూడా మాట్లాడాం. కానీ తొలి విడత తీసుకున్నటువంటి రైతులకి ఎంతవరకు న్యాయం చేసింది గవర్నమెంట్ అనే దాని గురించి ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఏదైతే ఇంకా రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరు, 2000 మంది రైతులు దూరంగా ఉన్నారు, ఇట్లా అయితే కనుక అమరావతి మున్సిపాలిటీగా మారిపోతుంది. కామెంట్స్ అన్నిటికీ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆశా గారు నమస్తే. మీకు ఐన్యూస్ వీక్షకులకు ప్రేక్షకులకు నేను ప్రజా రాజధాని అమరావతి జేఏసీ అధ్యక్షుడినే కాదు, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్. ఆశా గారు, ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ముఖ్యమైన 3 మాటలు చెప్తా. ఇది మొదటి విడత భూముల సేకరణ, రెండో విడత భూముల సేకరణ, మూడో విడత భూముల సేకరణ కాదు. ఒక రాజధానిలో ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి నచ్చజెప్పి ఒప్పించుకొని తీసుకుంటున్న భూముల ప్రక్రియ. నిజానికి ఇది క్యాపిటల్ అభివృద్ధి, క్యాపిటల్ కాదు. మీకు అమరావతి ఆల్రెడీ పూర్తి అయిపోయింది. అమరావతి అనే అంశం వేరు, అమరావతిలో ఆర్థిక కోణం, అమరావతి యొక్క ఆర్థిక సౌభాగ్యం వేరు. మీకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది. ఆ మూడింటితో హైదరాబాద్ రాజధాని కాదు.
అక్కడ హైటెక్ ఉంది, ఫిలిం సిటీ ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, ఎన్నో వందల సంఖ్యలో చాలా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు అమరావతిలో జరుగుతుందో కూడా అదే. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఉన్న రాజధానులు ఎలా ఉన్నాయి, ఆ రాజధానిలో ఒంటి మీద ఎలాంటి చొక్కాలు ఉన్నాయి, ఆ దేహం మీద ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, ఈ రోజున జరుగుతున్న ప్రక్రియ అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీతోనో ఒక సచివాలయంతోనో ఒక హైకోర్టుతోనే రాజధాని నిర్మించాలంటే 30,000 ఎకరాలు అక్కర్లా. ఇప్పుడు మీరన్నట్టుగా 7 గ్రామాల్లో 16,000 అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు చాలు. ఆశా గారు, కొన్ని విషయాలు కొందరికి అర్థమవుతాయి, చాలా మందికి అర్థం కావు. కొంతమంది తలదించుకొని మోకాల వరకే చూస్తారు, కొద్దిమంది తల ఎత్తుకొని ముందు చూపు వరకు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముందు చూపు చూసే వ్యక్తి. రాబో కాలంలో గతంలో మనమే మాట్లాడుతున్నప్పుడు ముందిచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ప్రభుత్వం, అది కంప్లీట్ చేయాలని చెప్పి మాట్లాడింది కూడా మీరేగా ఆ రోజు నాడు. ఆశా గారు, ఇప్పుడు డిమాండ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయా? ఆశా గారు, నేను మాట్లాడలా, మీరు మాట్లాడారేమో. నా చెప్తున్నా వినండి. రైతుల సమస్యలకు సంబంధించి ఆశా గారు నా మాట వినండి, చెప్తున్నా. అడిగారు క్వశ్చన్ అర్థమైంది. 1631 రోజులు అమరావతి ఉద్యమంలో భాగం పంచుకున్న వ్యక్తి నేను. అమరావతి రైతు కంట కన్నీరు ఒలిగితే బాలకోట కంట కన్నీరు ఒలికినట్టు. అమరావతి గుండె తడైతే రైతు గుండె తడైతే బాలకోట గుండె తడైనట్టు. ఏ ఒక్క రైతుకు అమరావతిలో నష్టం జరగదో జరగబోము. మీకు మాట చెప్తున్నా. ఇప్పుడు అమరావతిలో సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయి? మొత్తంగా మొదటి విడత ఇచ్చిన భూముల్లో రైతులకి 64,000 ప్లాట్లు ఇవ్వాలి. 64,000 ప్లాట్లలో 63,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఆ రోజు కొంతమంది భూములు ఇవ్వకుండా కోర్టులకి వెళ్ళారు. వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవటం ప్రభుత్వం ఇష్టం లేక ఆ భూముల్ని సమీకరించలేదు. యాజ్ పర్ సిఆర్డిఏ ప్రణాళిక ప్రకారం ఆ భూముల్లో కూడా కొంతమందికి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు వివాదాస్పదం అయితే రైతులు ఈ రోజున సిఆర్డిఏ ముందు పెట్టారు. 2 అసైన్మెంట్ రైతుల యొక్క ప్లాట్ల సమస్య ఉంది. ప్లాట్ల సమస్య వేరు, రైతుల సమస్యల వేరు. కానీ రాజధాని అభివృద్ధి కోణం వేరు. మీకు మాట చెప్తా ఆశా గారు, జీవితంలో సమస్యలు వస్తాయి కదా. ఈ రోజు సమస్యలు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. అలాగనే అమరావతి అభివృద్ధి క్రమంలో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. సమస్యలను పరిష్కరించుకుంటూనే ప్రభుత్వం ముందుకు పోవాలి. ఏ సమస్య రాకోకుండా ఉండటానికి ఇక్కడ అబ్రకదబ్రా లేదు, మంత్రజాలం ఏమి లేదు. ఇచ్చారన్నారు. ఇప్పుడు 2,000 మంది రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేకుండా ఉన్నారు. 15 రోజుల్లో సమీకరించడానికి సిద్ధంగా ఉన్నామంటుంది కదా సర్కార్, అదే కదా? నా మాట వినండి మేడం. 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా ఏ ప్రభుత్వానికైనా భూములను రైతుల దగ్గర నుంచి తీసుకునే చట్టబద్ధమైన అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళటంలా ఒక కొత్త విధానంతో ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ పద్ధతిలో వెళ్తున్నారు. బలవంతంగా భూములు తీసుకునే ఉద్దేశం గాని, రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన గాని చంద్రబాబు నాయుడు గారి దేహంలో లేదు. ఇప్పటికీ చెప్తున్నాను మేడం, మీరు ఒక్కసారి 2019 నుంచి 14 నుంచి 19 వరకు భూములు ఆ రోజున 30,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఏమన్నారు? ఇన్ని భూములు ఎందుకు, 1 ఎకరం ఉంటే చాలదా 4 బిల్డింగులు కట్టుకోవటానికి, 5 ఎకరాలు ఉంటే చాలదా? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైన రాజధాని ఏంటంటే 500 ఎకరాలు. ఆయన ప్యాలెస్ ఏమో 600 ఎకరాలు. ఆయన ఉండే యలహంక ప్యాలెస్ 600 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమో నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు. రెండోది ఏంటంటే అమరావతికి భూములు ఇస్తే 7 కోట్లతో ఈ వేల వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆ మాటలు కూడా సమాధానం చెప్పదలుచుకోవాలా. నేను విషయమే చెప్తున్నా. విషయం ఏంటంటే మేడం, అది అమరావతి అభివృద్ధి కోసం జరుగుతున్నది. రెండోది ఏంటంటే మీరన్నట్టు ఒక సమస్యని మేము అంగీకరిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రైతులకి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరొక పాయింట్, రాజధాని నిర్మాణం అయిపోయింది, ఇది డెవలప్మెంట్ అంటున్నారు. అది రాజధానికి సంబంధించి ఏదైతే ఉండాలో, ఏవే ఉండాలో అవన్నీ కూడా భవనాలు, సముదాయాల నిర్మాణం అయిపోయి దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. కానీ రాజధాని అనేటప్పటికి
మిగతా అన్ని ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నీ కావాలి కాబట్టి మరి ఇంత సమయం లేదంటే మరికి ఇంత స్థలం కావాలని చెప్పి అంటున్నారని. ఒకవేళ స్థలం ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అదెట్లా మరి? 33,000 ఎకరాలు ఇచ్చారు కదా రైతులు. ఆశా గారు దేహం అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు మాత్రమే కాదు, మెదడులో గుజ్జు ఉండాలి. మీకు రాజధాని అంటే అమరావతి అంటే ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, 4 ప్రభుత్వ భవనాలు ఉంటే రాజధాని. సర్వసాధారణంగా రాజధాని నిర్వచనం అదే. అది మా దగ్గర ఉంది, 10 ఏళ్లుగా ఉంది. 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి 5 ఏళ్లు పరిపాలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పరిపాలిస్తుంది. ఇప్పుడు రాజధానిలో అభివృద్ధి జరుగుతుంది. నిన్న బ్యాంకుల సంస్థలో 15 వచ్చినాయి. మరి రాజధానికి అవసరమా? మీకు మాట చెప్తా ఆశా గారు, చెప్పండి. పూల తోటల్లో క్వాంటమ్ వాల్యూ వస్తుంది, మల్లె పూల తోటల్లో బిట్స్ పిలాని వస్తుంది. పూల తోటలే పెంచుదామా, బిట్స్ పిలాని ఆహ్వానిద్దామా? మీరు చెప్పండి ఆశా గారు. మీ ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు నాకు జరిగే డిస్కషన్ తో మీకు ఇంకో లెక్క చెప్తాను. ఒక బంతిపూల తోట పెంచితే, ఒక వంకాయల తోట పెంచితే ఎకరానికి రైతుకు వచ్చే ఆదాయం 1,00,00,000. ఆ భూమి పెంచిన ఇప్పుడు నేల ధర ఎంత చెప్పండి? అమరావతిలో ఎకరం ఎన్ని కోట్లు చెప్పండి? ఇవన్నీ చెప్పి రైతుల దగ్గర నుంచి తీసుకునే ఆస్కారం ఉంటుందా? ఒకటి ఫైనల్ గా అడిగేది బాలకోటయ్య గారు, అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదని అనలేదు. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. ఐ థింక్ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ రోజు మాట్లాడిన మాటలు, ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు, రైతులు లేవనెత్తినటువంటి డిమాండ్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడాం. ఆ రోజు రైతులకు సంబంధించి కూడా మీరు మాట్లాడారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో, రైతులకు ఇవ్వాల్సి ఉన్నాయో, ల్యాండ్ తీసుకున్నప్పుడు చేయాల్సి ఉన్నాయో అన్ని కూడా చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే 2,000 మంది రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరో, 15 రోజులు దానికి సంబంధించి కార్యాచరణ చేస్తానంటున్నారు, వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం జరుగుతుందా అనేదే పాయింట్. ఆశా మేడం గత 5 ఏళ్ళు అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగల. ఏడ్చాము, ఉద్యమాలు చేశాం. ఆ రోజు ఏం మాట్లాడామంటే అసలు అమరావతి ఎక్కడుందో ఎత్తుక్కున్నాం. అది మనం మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద గుడ్డగప్పితే ఎక్కడుందని ఎత్తుకున్నాం. మనం ABCD అనే ఆప్షన్స్ పెట్టుకున్నాం, ఉద్యమాలు చేశాం. ఏం మాట్లాడాని చెప్పండి? అమరావతిలో ఏముందో అమరావతిలో మాట్లాడటానికి? ఉద్యమాలు తప్ప. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మీకు ఒక మాట కూడా చెప్తున్నాను మేడం, అమరావతిలో ఆనాడు CRDA ఏ ప్రణాళిక ఉందో అదే జరుగుతుంది. ఒక 10 మందికో 100 మందికో 300 మందికో ప్లాట్లకు సంబంధించిన సమస్యలు ఉంటే అది సమస్య అంటారు. ఆ సమస్యను పరిష్కరించాలని నేను కూడా అంటున్నా. ఒక మాట ఏంటంటే మేడం, ప్రభుత్వం కానీ మేము కానీ ఈ అమరావతి మీద 3 ప్రాంతాల్లో కూడా ఒక భావ సారూప్యత ఉద్యమాలు చేసైనా సరే ఇక్కడ విషయాలను అర్థం చేయించాలి. ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రయోగాలు. వీటిని అర్థం చేసుకోవడంతో చాలా రాజకీయ పార్టీలు కూడా కింద మీద పడుతుంది. అన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నాం. ఇప్పుడు మీకు విశాఖపట్నానికి డేటా సెంటర్ వస్తుందంటే ఏమన్నారు? 3 గోర్ఖాలు ఉంటారు అంటున్నారు. డేటా సెంటర్ అంటే 3 గోర్ఖాలు ఉంటామని అర్థమా? ఫలానా చోట ఫలాంది వస్తుందంటే ఫలాంది జరుగుతుంది అంటున్నారు. ఇంకోండి, నా దగ్గర పేపర్ ఉంది, అంతులేని భూదాహం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రికేమో దీన్ని అంతులేని భూదాహం అని రాస్తుంది. మరి నువ్వేం చేశావు? రైతుకి ఇచ్చిన భూముల్ని వేలాలేశారు. అంటే నేను ఏదో రాజకీయ విమర్శ చేయటం కాదు, కానీ మేడం అమరావతి శరవేగంగా డెవలప్ చెందుతుంది. ఏదైతే ముందుగానే చెప్పారు 2020 నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అమరావతి రూపురేఖలు మార్చేస్తాం, అంతర్జాతీయంగా నగరంగా తీర్చిదిద్దడానికి ఏదైతే అడుగులు పడుతున్నాయో చాలా వేగంగా పడుతున్నాయి అనుకోవచ్చు కేంద్ర సహకారంతో, అంతేనా? మేడం గారు, రామాయణంలో విశ్వామిత్రుడిని ఒక పాత్రధారి ఉన్నాడు. ఋషుడు యజ్ఞం చేస్తుందంటే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘాతం కలుగు చేస్తుందంటే మాంసం ఎముకలేసి ఆయన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞ సంరక్షణ కోసం రామచంద్రుడు పంపించమని అడిగిస్తే దశరథుడు ముక్కుపచ్చలారిన బిడ్డలను ఎలా పంపిస్తాను విశ్వామిత్ర అని ఒగస్తాడు. అలాగనే ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అర్థం కానోళ్ళకి ఆరోపణలు వస్తాయి, అర్థం అయ్యి ఆరోపణలు వస్తాయి, కావాలని ఆరోపణలు చేస్తారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఏది జరిగినా అమరావతిలో బలవంతపు ప్రయోగాలు జరగడం. బలవంతపు ప్రయోజనాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆ విద్య.
బలవంతంగా ఎవరిని లోపలేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా ఓకే ఓకే దుర్వినియోగం చేయాలి అనే అంశాలు అవి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం 16 ఓకే మొత్తంగా రాజధాని రైతులందరూ ఒక్క త్రాటి మీదకి వచ్చి అమరావతి డెవలప్మెంట్ కి సహకరిస్తున్నటువంటి సిచ్యువేషన్, దాని ప్రకారం ఒక మెగా సిటీగా అంతర్జాతీయంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాల్ని త్వరలోనే ఇది ఒక దారిలోకి తీసుకొచ్చే పనిగా అయితే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విటెన్సీ ఏదైతే సీఎం చెప్పారో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అంటే 2029 నాటికి ఏపీలో అమరావతిని ఏకైక రాజధాని అంటే అంతర్జాతీయంగా ఏకైక రాజధానికి ఏ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారో ఆ విధంగానే ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.